బేబక్క మామూలుగా జనాలకు బెజవాడ బేబక్కగా తెలిసిన మీరు, ఇటువైపు గూడా అంటే ఒక సోషల్ సర్వీస్ గూడా చేయాలని ఒక కాజ్ తోటి మీరు మీ పేరిట కాకుండా బేబక్క ఫౌండేషన్ ఒకటి పెట్టడం. సో, దాని మీద డిజిటల్ క్లాస్ రూమ్స్‌కి. దానికేమైనా ఇన్‌స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే కొంతమంది చేయడం చూసాను. కొంతమంది సెలబ్రిటీస్ చేయడం చూసాను, విన్నాను. ఇది బావుంది. కొద్దిగా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇలాంటివి చేస్తే బావుంటుంది ఓకే. అనే థాట్ అయితే వచ్చింది. సో, అది మనం చేస్తున్నాం. ఇంకా చెయ్యాలి. హ్మ్. ఇప్పుడు అలాగే విజయవాడలో ఇప్పుడు జరిగిన ఈ ఫ్లడ్స్ గాని, హ్మ్. మన టీమ్ కొంచెం హెల్ప్ చేసాము. నేను లోపల ఉన్నప్పుడు. ఓకే. టీమ్ బేబక్క చేశారు వాళ్ళు. ఓకే. మీ టీమ్ చూసుకుంటా ఉంది. ఒక టీమ్ అయితే ఉంది. నాకు ఒక టీమ్ ఉంది. బెజవాడలో నాకు ఉందా? టీమ్ బేబక్ అనేది ఒక టీమ్ ఉంది. పిఆర్ టీము, నా యాక్టివిటీస్ అన్ని చూసుకుంటా ఒక టీమ్ ఉంది. ఓకే. మా టీమ్ అంటే నా తరపు నుంచి మా టీమ్ డొనేట్ చేశారు. ఓకే. అంటే ఏదైనా ఉందా దాని తరపున ఒక గట్టిగా విజయవాడలో చేశారంట. నేను లోపల హౌస్ లో ఉన్నప్పుడు వెరీ వి గుడ్. హెల్ప్డ్. సో, వరద ఎవరికైతే బాధ. బాధితులు ఎవరైతే ఉన్నారో అవును, అవును. వాళ్ళకి. అంటే అసలు ఆ ఫౌండేషన్ పెట్టిన ఉద్దేశ్యం ఏంటి? లక్ష్యం ఏంటి అసలు? అది ఏదన్నా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదన్నా ప్రజలకి ఏదన్నా నా పరిధిలో చేయగలిగినంతన్నా చేయాలి. హ్మ్. ఎల్లకాలం చేయగలిగా అంటే ఇప్పుడు ప్రతిరోజు చేయలేను. హ్మ్. ఏదన్నా అంటే మీరు బాగా రిచ్ అని కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో 78 కోట్ల బాగా ఆ! లేదు. నిజం చెప్తున్నా. యాక్చువల్లీ నాకున్న అసెట్స్ కూడా హ్మ్. కబ్జా చేశారు. ఇది రెంటెడ్ హౌస్ యాక్చువల్లీ. ఓకే. నిజంగానే ఇది రెంటెడ్ హౌస్. హ్మ్. ఉన్నాయి, కాకపోతే నాన్నగారు ఇచ్చిన అసెట్స్ అయన్నీ హైదరాబాద్‌లో లేవా మీకు ఉండయా? ఉన్నాయి. అదే కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్నాయి. పెద్ద పెద్ద కోట్లలో ఉన్నాయి. హ్మ్. కబ్జాలకు గురయ్యాయా? కబ్జాల్లో ఉన్నాయి. నేను యూఎస్ వెళ్ళిపోవడం, నాన్నగారు చనిపోయినాక హ్మ్. కబ్జా చేశారు. హ్మ్. చనిపోయారని పొలిటీషియన్స్ తెలిసాక ఎప్పుడండి అది? నాన్నగారు 2020లో చనిపోయారు. ఓకే. సో, ఇంకా కొద్దిగా మనదేమంత సూపర్ సిట్యుయేషన్ ఏం కాదు. హ్మ్. ఓకే. ఓకే. బట్ అలా ప్రొజెక్ట్ అయింది. మరి మీ మీరు దగ్గర మీరు ఎందుకు అలా హాస్యాలు చేయడం? ఈ ఛానల్స్ వాళ్ళు 500 కోట్లని అన్ని అంతుంటే ఆస్తులు నేనే ఎంతో తెలుసా? 500 కోట్లు అంటే నేనే బిగ్ బాస్ షో చేస్తా. హ్మ్. పొలిటీషియన్సా మీకు కబ్జా చేసింది? తెలీదండి. నాకు ఎవరు కబ్జా చేశారో తెలీదు. ఇంకా డీటెయిల్స్ ఎందుకులేండి దీంట్లో. ఓకే. సో, మీరు సినిమాలో బాగా ఇంట్రెస్ట్ కదా! సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా! ఆ! కానీ మీకు 'లైగర్' నచ్చింది గానీ 'గుంటూరు కారం' నచ్చలేదు ఎందుకని? నచ్చలేదు. ఏమో నాకు 'లైగర్‌లో' కనీసం కొద్దిగా మసాలా అనిపించింది. గుంటూరు కారంలో కారం లేదనిపించింది. నిజంగానే చెప్తున్నా. నాకు ఈ రోజుకి కూడా హ్మ్. నేను 'లైగర్' ఇంకోసారి పెట్టుకొని చూస్తాను గానీ గుంటూరు కారం చూడలేను. ఓకే. నాకు 'మహేష్ బాబు' అంటే ఎక్కువ ఇష్టం 'విజయ్ దేవరకొండ' కన్నా. కానీ ఓకే. నాకేంటంటే తనకి న్యాయంగా సరిపడే సినిమాలు ఇంకా రావట్లేదు అని. 'మహేష్ మహేష్ బాబుకి' ఒక గారికా? 'పోకిరి' ఆ! ఆ రేంజ్ సినిమాలు ఇంకా 'మహేష్ బాబు' అంటే ఓ 'మహేష్ బాబు' తనకి 'త్రివిక్రమ్' సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడండి. ఏమో నాకదే అన్న. దానికి కూడా ఒక సెటారికల్ వీడియో చేశాను సార్. కారం సార్, కారం సార్. మంట. ఎందుకో నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను సినిమాకి. నాకైతే అంత నచ్చలేదు. అదే కాదు, హ్మ్. 'సర్కారు వారి' పాట కూడా నచ్చలేదు. ఓకే. బ్రహ్మోత్సవం, 'బ్రహ్మోత్సవం' సర్కారు వారి పాట, తర్వాత 'గుంటూరు కారం' ఈ 3 సినిమాలు మహేష్ బాబువి నాకు అస్సలు నచ్చలేదు. కానీ మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అంత ఇష్టం కాబట్టి నేను సెటారికల్‌గా వీడియో చేస్తున్నా. అంటే అంత మంచి హీరోకి మంచి సినిమా పట్టలేదని. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఎంత మంచి సినిమా పడింది జూనియర్ ఎన్టీఆర్‌కి, హ్మ్. రామ్ చరణ్‌కి. అలాంటి సినిమా మహేష్ బాబుకి కూడా పడాలని. అంటే ఇప్పుడు 'రాజమౌళితో' సినిమా ఉంది గదా! డెఫినెట్‌లీ. 'గ్లోబ్ ట్రాటింగ్' ఇప్పుడు 'రంగస్థలం' ఎలాంటి సినిమా పడింది మన రామ్ రామ్ చరణ్‌కి. చరణ్‌కి. అలాంటి సినిమా ఈ మధ్య కాలంలో మహేష్ బాబుకి పడట్లేదు. హ్మ్. పడలేదు. చెప్పండి మీరు 'పోకిరి' తర్వాత అంత పెద్ద హిట్ ఏమొచ్చింది మహేష్ బాబుకి? హ్మ్. 'పోకిరి' వాస్ ద బిగ్గెస్ట్ అసలు. 'దూకుడు' అనేది ఒక సినిమా వచ్చింది. కానీ అది స్టిల్ 'పోకిరి'ని మించి ఏది రాలేదండి ఇప్పటివరకు. అవును. అంటే రికార్డ్ బ్రేకింగ్. కెరీర్ కెరీర్ బెస్ట్ అనుకుంటే 'పోకిరి' టర్నింగ్ పాయింట్ అనుకోవాలా. అది. అవును. ఆ టైంకి అది ఇండస్ట్రీ హిట్ కూడా అది. హ్మ్. సో, అంతకుముందు ఉన్నటువంటి బ్రేక్ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. హ్మ్. సో, మీకైతే మహేష్ బాబు చాలా ఇష్టం. ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? అది. నేనెప్పుడు ఇది నమ్ముతా నేను. బిగ్ బాస్ నుంచి బయటకొచ్చినా కూడా అదే అంటున్నా. ఆ! ఎప్పుడొచ్చాం కాదు చిన్నా, బుల్లెట్ దిగిందా లేదా? నేనన్నదాన్ని గుర్తించారా లేదా? అంతే డన్. హ్మ్. చివరగా ఒక మాట. యాహ్! సో, మధు బాగా తిండిపోతు అని జెప్పేసి అంటుంటారు నిజమేనా? భయంకరంగా ఫుడ్డీ. నాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే. కానీ బిగ్ బాస్ షోకెళ్ళొచ్చిన తర్వాత ఫుడ్ మీద ఆశ చచ్చిపోయింది. వై? ఆళ్ళకి వండి జీవితంలో విరక్తొచ్చి బయటకొచ్చాకేమో అసలు టైం దొరకట్లా. ఫుడ్డీ కాస్త టైంకి భోజనం తింటే చాలన్నట్టుంది. నిజంగా చెప్తున్నా. ఓకే. తినలేకపోతున్నా. ఇంత ముందులాగా ఆల్రెడీ 2, 3 కేజీలు తగ్గాను సార్. అవునా?
కానీ ఇట్లా మీరు ఎప్పుడైనా అట్లా వండి పెట్టారా వేరే వాళ్ళకి అట్లా? ఎప్పుడైనా ఇంట్లో 1-2 ఫ్రెండ్స్ కానీ ఎంత 15 మందికి నేనే ఆడ వండుతానండి. వంటలకి అయిపోవాలి. నేను ఇంకా పెట్టుకోవాలి బెజవాడ బేబక్క రుచులని. ఓకే. వాళ్ళ కోసం వండే పాపం. తప్పలేదు ఇక అక్కడ. ఇంకా ఆ టాస్క్ అనేది ఉంది కాబట్టి తప్పలేదు ఇక. సరే. ఏమనుకోవద్దు. ఇప్పుడు అసలైనటువంటి చివరి ప్రశ్న అడుగుతున్నాను. మీ జీవితంలో బాగా ఇష్టమైన వ్యక్తి, అలాగే బాగా ఇష్టమైన అంటే కోల్పోయినటువంటి మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి. ఓకే. ప్రపంచంలో మా నాన్నగారే నాకు అందరికన్నా ఇష్టం. ఉమ్, నాన్నగారిని 2020లో పోగొట్టుకున్నాను. సో ఐ ఆల్వేస్ మిస్ మా డాడీ, మా నాన్నగారు. ఉమ్, ఆయన ఉంటే అసలు నేను వేరే ఇదిలో ఉండేదాన్ని. నాకు ఆయన బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్యాక్టర్. ఉమ్, బోస్ గారు, నెక్కెడ్డి బోస్ గారు, కరాటే ఫైటర్ ఆయన. ఓకే. వెరీ గ్రేట్ పర్సనాలిటీ. చాలా మందిని చదివించారు. ఉమ్, చాలా మంది పిల్లలకి క్రికెట్ సంబంధించిన బ్యాట్లు ఇవన్నీ చాలా ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఒక షాప్ లో, ఉమ్, విజయవాడలో ఒక షాప్ లో మా నాన్నగారి పేరు చెప్పి వెళ్ళి క్రికెట్ ప్యాడ్స్, గ్లౌస్, బ్యాట్స్ అన్ని తీసుకోవచ్చు ఫ్రీగా. స్టిల్ ఇప్పుడు ఇప్పటికి కూడా కాదు. ఆ టైంలో నాన్నగారు నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయి నాకు కూడా అది కొన్ని రోజులు అంటే కోవిడ్ రావడం అదే, వల్ల అదే. జరగలేదు కానీ ఆ, మా అమ్మకి అప్పుడు తర్వాత తెలిసింది. సో అండ్ సో స్పోర్ట్స్ స్టోర్ నుంచి కాల్ వచ్చింది. ఆ. ఓ, ఇలా నక్కంటి బోస్ గారు అంటే అంత ఇది అంతే, పిల్లలకి ఏమి ఇచ్చేది లేదు, అంత ఊరంతా తగలబెట్టడం అన్నట్టు మా మమ్మీ ఫీల్ అయ్యేది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ మాకు ఇచ్చేదానికన్నా నాన్నగారు హ్యాస్ బిన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నాన్నగారు చదివించిన వాళ్ళల్లో ఒక ఆయన అయితే ఐఆర్ఎస్ కూడా అయ్యాడు. అవునా? ఐఆర్ఎస్ అయ్యారు. మంచి So, పొజిషన్స్ లో ఉన్నారు. సో మంచి హ్యూమన్ బీయింగ్ అయితే, ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ డాటర్ గా ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. ఓకే. మీ గురించి ఆయన ఏ విషయంలో సరే కొంచెం అసంతృప్తిగా ఏమైనా ఉండేవాళ్ళ అస్సలు లేకపోతే కాదు. ఇప్పుడు కూడా? ఆయనకి నేను డ్రైవింగ్ చేసిన, నేను వంట చేసిన, ఉమ్, నేను ఏమైనా ప్రాజెక్ట్ చేసిన, మా అమ్మాయి తోపు తురుము సూపర్ అంటారు. డ్రైవింగ్ లో కూడా మా అమ్మాయి కన్నా బెస్ట్ డ్రైవర్ లేరు అంటారు. ఉమ్, ఓ చెయ్యి ఇలా పెట్టుకుంటా, ఒక చేతితోనే డ్రైవ్ చేస్తా, కానీ ఒక స్క్రాచ్ లెస్ 20 ఏళ్ళలో అవునా? స్క్రాచ్ లెస్, ఓకే. ఒళ్ళంతా కళ్ళే. సూపర్. నాలో బ్యాడ్ కూడా చెప్తా, ఇండిసిప్లిన్, వెరీ ఇండిసిప్లిన్ అండ్ కుదురుగా ఉండను, అల్లరి ఎక్కువ, సీరియస్ గా తీసుకోను. టాలెంట్ తో పాటు దేవుడు కొన్ని ఇవి కూడా ఇవ్వాలి కదా కొన్ని, అదే అవును. లేకపోతే మనం ఎక్కడో ఉంటాం. సో మీరు సింగిల్ గా ఉండటానికి రీజన్ ఏంటి? సెట్ అవ్వలేదు, అయిపోయింది. కొంతకాలం కిందట జరిగిపోయిందంతా. సో హ్యాపీలీ సింగిల్ నౌ, ఉమ్, ప్రశాంతంగా ఉంది. అలాగే. నేను నా పిల్లి ఇలాగే ఉంటాం. ఓకే. నో ఛాన్స్, వద్దు, నాకొద్దు ఫ్యూచర్ తోడు నీడ, అసలు ఆ గోడే వద్దు నాకు. ఓకే. విజయవాడకి వెళ్తే అమ్మ ఉంటారు అంతేనా? అమ్ముంటారు. ఓకే. అన్నయ్య ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉంటాడు. ఓకే. హీఈస్ ఆల్సో అన్ యాక్టర్. సో అంతే, ఇట్ ఈ స్మాల్ ఫ్యామిలీ. ఓకే. సో హ్యాపీ Happy. పర్సన్. కూల్. మధు నెక్కంటి అలియాస్ బేబక్క యా, ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో ఎంతసేపు నాకు విలువైన టైం మీ ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ యజ్ఞమూర్తి గారు. మీ అతి విలువైన సమయాన్ని ఈ బెజవాడ బేబక్క కోసం మీరు ఇంత దూరం వచ్చి మా ఇంటికి వచ్చి సరిగా ప్రాపర్లీ నేను మీకు ఆతిథ్యం కూడా ఇవ్వలేకపోయాను. బాగా ఈ ఇల్లంతా పెళ్లి సందడిలాగా ఉంది. వస్తున్నారు. సో సారీ, బట్ నెక్స్ట్ టైం ఇదంతా హడావుడైపోయినాక నా అతి క్లోజ్ మీడియా మిత్రులకు ఓకే. ఒక మంచి డిన్నర్ పార్టీ అయితే ఇస్తా త్వరలో. రెడీ ఫర్ ద ఇన్విటేషన్, గెట్ రెడీ ఫర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్, అడ్వాన్స్ అవును, ఇన్విటేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ Thank అగైన్ you ఫర్ so కమింగ్ టు బెజవాడ బేబక్క హౌస్. థ్యాంక్ యూ.